లాగా మరి ఎంత చక్కగా తీశారంటే రాళ్ళు ఎట్ట కట్ చేశారు, ఎట్ట పెట్టారు ఆ ఎత్తున. అదే ఒక స్టైలా రెండు స్టైలా చాలా ఎత్తు, చాలా దూరం, చాలా పెద్దది. అలాగే ఎలా కట్టారు అంటే దానిని ఎలా నిలబెట్టారంటే పెద్ద పెద్ద స్తంభాల మీద నిలబెట్టారు. అది మా కుమార్తెలంట నగరకై చెక్కిన మూల కంబములాగా ఉంటారంటారు. నగరకి రాజకోటలకి పెద్ద పెద్ద స్తంభాలు మీద నిలబెట్టారు. అది నగరకై చెక్కిన మూల కంబములాగా ఉంటారంట. కుమార్తె కుమారుడు అయితే ఎవరి కాలంలో ఎదిగిన మొక్కలాగా ఉంటారు అంటారు. మన అరటి చెట్లు చూడండి, అరటి తోట చక్కగా ఎదుగుతూ ఉంటాయి. అలాగే కొబ్బరి చెట్లు చూడండి, అలాగే మనం వేసుకునే తోటలు ఎంత చక్కగా ఎదుగుతారో మొక్కలు అయితే అలా ఎదుగుతారు. అక్కడ ఎవరి కాలంలో ఎదిగిన మొక్కలాగా ఉంటారు. కుమార్తెలు అయితే నగరకై చెక్కిన మూలకంబములుగా ఉంటారని. అలాగూ ఆశీర్వదించబడి వారి కుటుంబం ఉండేది. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అంటారు. వాళ్ళ కొట్లన్నీ ద్రవ్యంతో నింపబడి ఉంటాయి. కేసలో మినుములు, ఒట్లు, ధాన్యం. మా గొర్రెలు 1000 కొలలు గాను 10,000 కొలలు గాను గడ్డి పిల్లలతో పిల్లలు వేస్తున్నవి అంటాడు. మా ఎడ్లు గొప్ప బరువులు వేస్తున్నవి అంటాడు. మా వీధుల్లో చొరబడితేను ఉద్రెత్తితేను లేదా అంటాడు. వాటిలో శ్రమ గలవాడు మొర వినబడితేను లేదా అంటాడు. ఇప్పుడు స్థితి గలవాడు ధన్యుడు అంటాడు. సరే, చాలా మంది అంటారు ఎత్తుకొని నిలబడాలి. చాలా మంది అంటారు చూసారా, ఎవరి కాలంలో పుట్టిన పిల్లలన్నా ఉండాలంట. అలాగనే తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలంట. ఎవరి కాలంలో పుట్టిన పిల్లలన్నా ఉండాలంట. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి. ఎవరి కాలంలో పిల్లలు కలిగారనుకోండి, పెళ్ళి అవ్వగానే వాళ్ళు ముసలోళ్ళు కాకముందే ఈ పిల్లలు పైకి వచ్చేసేస్తారు చేసి. అది తండ్రికి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగనే శాంత ముసలి వాళ్ళు అయిపోయినాక 90 సంవత్సరాలు శారా, 99 సంవత్సరాలు అబ్రహాం, వాళ్ళకి సంతానం కాదు. ఇంకా ఎట్లుంటారు? వాళ్ళే నిలవలేక ఒక్కొక్క నడుస్తుంటే ఆ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యి ఆయన అచ్చడా ముచ్చట విద్యాబుద్ధులు అన్ని చేయించగలుగుతారా? ముసలోడు అయిపోయినా. అందుకనే ఎవరి కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటాడు. బలవంతుడు బాణం రాగి వదిలితే శత్రువు గుండెల్లో గుండా పూసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైనా? అలాగనే మనకి శత్రువు ఎవరయ్యా అంటే సైతాను. అలా ఎవరి కాలంలో దేవుని బిడ్డలకి సంతానం ఉంటుందంటే శత్రువుకి భయం అంట. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కుమార్తెలైతే నగరకై చెక్కిన మూల కంబములాగా ఉంటారంట. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా పిల్లర్స్ కరెక్ట్గా ఉండకపోతే కుంగిపోయినాయనుకో ఆ బిల్డింగ్ కూలిపోతుంది. అలాగనే ఇంటికి దీపము ఇల్లాలి అంటారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఇంటిని నిలబెట్టాలి అంటే ఆడపిల్లలే. దేవునికి స్తోత్రాలు. మా బాబాయ్ గారికి 4 ఆడపిల్లలు, 4 మగపిల్లల తర్వాత మా నాన్నకి మేము 6 మగపిల్లలకి, ఆడపిల్లలే. చూసారా? అయితే ముందు ఆడపిల్లలే ఉన్నారు. కానీ ఆ ఆడపిల్లలు తండ్రి తల్లి అందరూ కష్టపడి చాలా మంచి ఔషధవంతులయ్యారు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు ఆడపిల్లలు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆడపిల్లల ఆశీర్వాదం వేరు. మేము 6 నెలల మా 2వ అన్నయ్యకి 6 ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? సరే, మొదట ఆడపిల్ల పుడితే ఇంకా తర్వాత పుడతారు మగపిల్లలు మళ్ళీ ఉంచుకున్నారు. తర్వాత ఆడపిల్ల 2, 3వ కానుక కూడా ఆడపిల్ల, 4వ కానుక కూడా ఆడపిల్ల, 5వ కానుక కూడా నాకు బాధపడతా ఉండేవాడు. ఒక పిల్లలన్నా లేడే అనుకునేవాడు. కానీ అందరూ ఆడపిల్లలు కలిగిన ఆయన ఆస్తి కొరడయ్యాడు, కోటీశ్వరుడు. దేవుని స్తోత్రం. అందరూ మగపిల్లలు పుట్టిన ఆయన పేదోడు. కారణమే మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలు ఆశీర్వాదం. అందుకని నాడు మరి విశాఖని విక్టోరియాని ప్రేమించి దేవుడు చక్కని ఆ
సహాయించారు. దేవుని స్తోత్రం. అమ్మాయి బిడ్డలు కాదని అలా చెప్పి ప్రార్థన చేశారు. మేము మా నాన్నకందరం మన పిల్లలు పెట్టామన్నా, కానీ ఆఖరి గడిలో ఎవరు చూడకపోయాను. ఎవడు గాళ్ళే కావు తిరిగిపోయినట్టుగా పెళ్ళిళ్ళు అయినాక ఎవడు ఇల్లు వాళ్ళదే, ఎవరు సంసారం వాళ్ళది, ఎవరు పెట్టినాక నేను కూడా దేవుని సేవకు వచ్చేసి అసలు ఆ ఊర్లోనే లేదు. మరి మా అమ్మాయి మా నాన్న చూసేది అలాగూ జరిగింది. అదే నాకు ఒక ఆడపిల్లలు ఉంటే బాగుండు అని బాధపడేది మా అమ్మ. కనుక ఒక్క ఆడపిల్లని అయ్యా తర్వాత ఎంతమంది మగపిల్లలు ఇచ్చినా పర్వాలేదు అనుకో. దేవుని స్తోత్రం. అప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం. ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టేది. దర్శనం చూపించాడు. ఆ తర్వాత మేము నిజంగానే ఆడపిల్ల కలిగి. కనుక ఆడపిల్ల అంత ఆశీర్వాదం పోవట్లేదు. దేవుని స్తోత్రం. ఆడపిల్ల పుట్టినప్పుడు మాది చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు అయ్యగారు వేసుకున్నారు చూడు, రేకుల చెట్టు అలాంటి ఆడపిల్ల పుట్టక ముందు. ఆడపిల్ల పుట్టినాక చర్చి బిల్డింగ్ అయిపోయింది, ఇల్లు బిల్డింగ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఎక్కడైనా సువార్త సభలకు వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అట్లా వెళ్ళాల్సి వచ్చేది. అది టౌన్ కనుక అక్కడ నుంచి ఒకడు ఇక్కడ నుంచి ఒకడు వస్తూ ఉన్నారు. అట్లా నడిచి వెళ్ళేవాడు. నేను బైబుల్ బ్యాగ్ తీసుకొని అర్థమైనా ఆటోలు లేవప్పుడు. ఇప్పుడే ఆటోలు ఉండేవి కానీ 30 ఏళ్ళ క్రితం అట్లా 20 ఏళ్ళ క్రితం ఆటోలు లేవు. నడిచేసిన మాత్రం చేసి తర్వాత దేవుడు సైకిల్ ఇచ్చాడు. ఇక సైకిల్ తీసుకొని సువార్త చేద్దాం. మా అమ్మాయి చదువుకోవడానికి హై స్కూల్ పోతా ఉండేది. అలా నడిచేపోయేవాడు. తర్వాత జరిగింది ఏంటంటే మనవరాలు పుట్టినాక బండి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకొక మనవడు పుట్టినాక ఇంకొక కారు వచ్చింది. దేవునికి స్తోత్రం. అలాగన ఇక పాప పుట్టినాక మాకు అన్ని రకాల కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆశీర్వాదకారుకులు అన్నమాట. కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబం లాంటి వాళ్ళు అంటారు. అలాగే నగరం నిలబడాలి అని అంటే, ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే పిల్లర్లే ఎన్ని అంతస్తులు కట్టినా, పైన 5 అంతస్తులు కట్టవచ్చు, 6 కట్టవచ్చు, 7 కట్టవచ్చు, 10 కట్టవచ్చు, కానీ పిల్లర్లు గట్టిగా లేకపోతే ఉంటుందా? ఉండదు. అలాగే ఇంటికి ఆడపిల్లలే స్తంభాలు. ఆడపిల్లలు లేకపోతే అంటే మగపిల్లలు ఏముంది, 3 4 5 శుభ్రంగా అమ్మమ్మ పెట్టుద్ది, శుభ్రంగా తిన్నా తర్వాత చెయ్యట తెలుసుకొని ఎక్కడ తెలుసుకుందాం, నేను తెలుసుకుని వెళ్ళిపోతాను అంతే. బయటికి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. సాయంత్రం వస్తారో, పొద్దుపోయిన వస్తారో, తెల్లగంట వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియకపోతారు. కొందరు ఉంటారు నేను జాగ్రత్తగా నడిచాను, చెయ్యట రుద్దుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ అదే ఆడపిల్లలు అయితే తిన్న ప్లేట్లు కడిగి శుభ్రంగా ఊడ్చి కడిగి శుభ్రంగా ఎక్కడెక్కడ క్రమశిక్షణగా ఉంటుంది. ఇల్లు చాలా అలంకారంగా ఉంటుంది, చాలా శుభ్రంగా ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి దేవుడు వాళ్ళని ఆశీర్వదించినట్టే. దేవునికి స్తోత్రం. మాకు ఆడపిల్ల ముందు పుట్టింది మనవరాలు, తర్వాత 2 మనవరాలు పుట్టింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు వద్దని కాదు, వాళ్ళు కావాలి, అలాగూ ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబం. అంతేగాని మరి ఒకళ్ళే కావాలనుకుంటే కూడా కరెక్ట్ కాదు. అర్థమైనా? అసలు ఆడపిల్లలు లేకపోతే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఆడపిల్లలు ఉంటేనే కదా. మరి ఆడపిల్లలు లేకపోతే మన పిల్లలు పెళ్లి చేయాలంటే మరి సంబంధాల నుంచి వస్తే అందరూ మన పిల్లలు అంటారు. మరి మనకు ఉన్న ఆడపిల్లల సంగతి ఏంటి? అందుకోసమే యేసు ప్రభు జన్మించే కాలంలో 7 జతలు చెప్పులు అరిగిపోయాయట ఆ టయాల్లో. అందుకని చిన్నప్పుడే పేరు పెట్టుకుని యేసేపుకి ప్రదానం చేశారు మరియమ్మ. పెద్ద అయినాక వాళ్ళు వయసు వచ్చినాక పెళ్లి చేస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ చక్కని మాట కనపడుతుంది. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 65వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 65:11. ఈ సంవత్సరం ధరింపు చేసి ఉన్నారు, మీ జాడలు సారము దొద్దొచ్చున్నది, అడవి వీడులు
బంగారము చిలకరించుతున్నది, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొస్తున్నది. చాలండి. చూసారా, సంవత్సరము దయాకిరీటం ఇచ్చారట ఆ పాపకి. ఏం కిరీటాలు? దయాకిరీటం. చూసారా, కయ్యూరు కూడా అదే అంటాడు. చూసారా, మొదటిగా కుమారుడు పుట్టినప్పుడు అబ్రహాము ఆదాము అంటాడు, కయ్యూరు పుట్టినప్పుడు యెహోవా దయ వల్ల నాకు ఒక కుమారుడు కలిగాడు. దయ, దేవుని దయ. దేవుని దయ లేకుండా సంతానం అందదు. చాలా మంది కోట్లు ఆస్తులుంటే కానీ సంతానం మాత్రం ఉండదు. మనకేంటి ప్రయత్నం? వాళ్ళు పెద్దోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోట్ల ఆస్తి ఏం చేసుకుంటారు? ఎవరో కూడా ఆక్రమించుకుంటారు. అంతేగాని వీళ్ళకి ఏం తృప్తి? కేసీపీ ఉంటే ఇయ్యరు. మా అమ్మగారు ఇయ్యరు. ఇక్కడే మేము తెలంగాణ వాళ్ళం, ఇక్కడ పెట్టి ఇక్కడ జరిగే ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ ఉద్యోగం, అక్కడికి వెళ్ళే దేవుడు పిలుపువాడు. అయితే ఈ కేసీపీ లిమిటెడ్ అనేటువంటి షుగర్ ఫ్యాక్టరీ, ఆ షుగర్ ఫ్యాక్టరీ చాలా ప్రమాణంగా చాలా ఖరీదైనటువంటి, ఆంధ్రలో అదే ఫస్ట్. ఇప్పుడు ఇచ్చేదాము వచ్చిందాము అంత తెలియదు. కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడంటే మద్రాసు, రైల్వే వానగలదు గూడ్స్, దాని స్పేర్ పార్ట్లు దాటాలి. సరే, చాలా చోట్ల షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్లు అక్కడ తయారవుతాయి. అవి ట్రైన్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. గూడ్స్ పడ్డే వాడగలరు. అది రైలు పట్టాలు ఉంటాయి కంపెనీ చూసిన ఎక్స్ట్రాక్షన్. అలాగూ పెద్ద కంపెనీకి ఓనరు అర్థమైందా? సంతానం మద్రాసులో ఉండే ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎన్నో ఉన్నాయి ఫ్యాక్టరీలు, లక్షల కోట్ల ఆస్తి పనులు, సంతానం లేకపోతే సంతానం లేదు, ఆస్తి ఫుల్గా. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంత ఆస్తి సంతానం చాలా బాధపడి ఎన్నో ఆకులు అసలు ఆ వైద్యం ఈ వైద్యం ఎన్నో చేసుకున్నారని సంతానం మాత్రం దొరకలేదు. నాకు తెలిసిన సమాచారం. అయితే ఆయన కారు డ్రైవర్ కూతుర్ని దత్తత తీసుకున్నాడు. కారు ఉంటుంది కదా, కారు డ్రైవర్ కూతుర్ని తెచ్చుకున్నాడు. అట్లాగే సంతానం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం, స్వాచ్ఛం అని బైబిల్. అందుకనే ఈనాటి కాలంలో ఎంత ఔషర్యం కలిగి ఉన్న కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా కిలకిల్లాడుతూ ఉంటేనే ఆ తల్లిదండ్రులకి ఆనందం, సంతోషం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు మనకు కనబడతాయి. చూడండి, 54వ అధ్యాయము యెషయా గ్రంథం 54:10 చూడండి. 54:10 త్వరగా చూడాలి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దత్తరిల్లినను, నా కృప నిన్ను విడిసిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీరాజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ యొక్క కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా శాపోపదేశములు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలవాడవై, అలాగే నీతి గలదానవై స్థాపించబడదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించి వారు నీకు దూరంగా ఉంటారు, నీకు దూరంగా ఉండదు. అది నీ దగ్గరికి రాదు. చూసారా, పర్వతాలైనా తొలగిపోతాయంట, మెట్టలైనా తత్రిల్లుతాయి అంట, కానీ దేవుడి కృప మనకు తెలిసి పోదు అని నమ్ముకున్నాడు. చూసారా, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు అంటాడు.
అలాగనే ప్రయాసపడి గాలి వాడి చేత కొట్టబడి ఆధారం లేక ద్వారా నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేయుదును, మాణిక్యములతోనూ నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పడుతా అంటాడు. సరే, గాలి వాన చేత కొట్టబడినట్టు శ్రమలు, కష్టాలు, ఆటలు, అనారోగ్యం, వస్త్రహీనత, అలాంటి ఉద్యోగాల స్థితి, అలాగనే ఎన్నో రకాలైన బాధలతో గాలి వానతో కొట్టబడినటువంటి బిడ్డలను అంటున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణలోకి ఇవ్వగానా నేను నీలాంజనములతో నీ కట్టడలు కడతానంటున్నాడు, నీలములతో నీకు పునాది వేస్తాను అంటున్నాడు, మాణిక్యములతో నీ కోట కొమ్ములను కడతానంటాడు, సూర్యకాంతములతో నీ గొప్పములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. అంతేకాదు నీ పిల్లలందరూ ఎంతమంది పుట్టిన యెహోవా చేత ఉపదేశముందు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుద్ది, నీవు నీతి గలదానమై స్థాపించబడతావు అంటాడు. చాలా మంది తల్లులు బాధపడుతూ ఉంటారు కుటుంబాలు. చూసారా, సరైనటువంటి పోషణ లేక, ఆహారం లేక, వారి ఉద్యోగం లేక, సరైనటువంటి ఆ స్థితి లేక, చూసారా చాలా మంది భర్తలు తాగి కలిసి ఆ ఆదాయం అంతా అవజేసుకుని ఏమి లేని స్థితిలో ఉంటారు. అలాంటి భర్తలకి భార్యలు కూడా ఎంతో వేదనపడి కూలీలు ఆలోచించి పంపుతారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతూ నువ్వు నీతి గలదానమై స్థాపించబడతావు అంటే. నేను చిన్నప్పుడు ఆ చర్చి పక్కన ఒక ఇల్లు ఉండేది, ఆమె కొట్టు నాగరత్నం మారేవాడు. ఆ పొట్టు చెప్తే ఉండేది, ఆమెకి 2 కొడుకులు 1 కూతురు. ఆ కూతురు మూగమ్మాయి. ఆ మూగమ్మాయికి మాటలు వచ్చాయి కాదు, అర్థమైంది. సరే, కొడుకులు గట్టబడి పెళ్లి చేస్తున్నారు, మూగమ్మని ఎవరు చేసుకుంటారు. అయితే ఆ పట్టమట్లంక నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన అధిపతిరావు అని. ఆయన పాప మా నాన్న చెప్పులు కుట్టుకునేవాడు. ఈయన కూడా ఏదో పాప మా నాన్న ఒకటి ఏదో చిన్నగా చేసుకుంటూ ఉండేవాడు. ఆయన వచ్చి చేసుకుంటానని చేశారు. చేసిన తర్వాత టక 5 కొడుకులు పుట్టారు. ఎంతమంది పుట్టారు? నా తోటి 5 పుట్టారు. ఒకరు కాదు, 2 కాదు, 1 కాదు, 4 కాదు, 5 పుట్టారు. 5 కొడుకులు పుట్టి అందరూ అజానబావులు. అర్థమైనా? ఆటో నగర పక్కనే అది పట్టమట్లంక విజయవాడ. అజానబావులు 5 అయిపోయింది. ఆడ తల్లిదండ్రులు ఎక్కడొక్క పెంచారు, పాపం పెంచితే అందరూ తలొక పని. కొందరు చెప్పుల షాపులో పని, కొందరు ఆటో నగర్లో పని, కొందరు ఇంకొకటి తలొక పని. అది టౌన్లో పట్టమట్లంటే చూసారా, కష్టపడి పట్టే. అలాగే అందరూ ప్రయోజకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మా ఊరైతే ఆశ్చర్యంగా చూసేవాడు. అందరూ తలకు పని చేసి కొన్ని డబ్బులు సంపాదించుకుని తెచ్చి తల్లిదండ్రులకి ఇచ్చి మరి వాళ్ళ ముత్తాతలు సంపాదించింది అక్కడ సున్నపట్టి దగ్గర తలకు చెట్టు భూమి వచ్చింది. ఆ భర్త భర్త కూడా 2 ఉండాలనుకుంటా, అన్నదమ్ములు అక్కడ తలకు చెంటు వచ్చి 1 సెంటుకి ఎప్పుడు 90లో 10 లక్షలు డబ్బు వచ్చింది. 1 సెంటుకే 10 లక్షలు వచ్చింది. బైబిల్లో వాక్యం ఎక్కడ నెరవేరుద్దా అనుకుంటే మేము కళ్ళారా చూసాం. ఈసారి నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఉంటుంది, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. అందరూ గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకున్నారు కొడుకులు. ఆమె సంతతిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మోగామ పనికిరాని అనుకుని చిన్న చూపు చూశారు కానీ ఆమె సంతతిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎట్లాగంటే చూసారా, నీలాంజనములతో కట్టడలు కట్టాడు, నీలములతో పునాదులు వేశారు, మాణిక్యములతో కోట కొమ్ములు కట్టినట్టు, సూర్యకాంతములతో గుమ్మములను కట్టినట్టు, ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళ పిల్లలందరూ తలో 2, 3, 4, 5 అట్టగా ఎంత ప్రమాణంగా చూసారు. అందుకే నేను నిషేధించబడినది
తలకి మూలరాయి ఉందని వేసుకున్నాడు. అందరూ ఆమె నిషేధించారు. ఆ ఊరిలో ఎవరు కూడా నల్లగా ఉండేది, మాటలు వచ్చేవి కాదు, పిచ్చితనంగా ఉండేది. అలాంటిది ఆమెనే దేవుడుగా నిషేధించనే నేను కళ్ళారా చూసి ఏమంటాడంటే 4వ వచనం 54 నీవు భయపడకము, నీవు చిక్కుపడనక్కర్లేదు, అవమానము తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరిచెదవు, నీ వైదవ్యపు నిందనయకను జ్ఞాపకం చేసుకోను. చాలు చూసారు, వైదవ్యపు నిందనకి జ్ఞాపకం చేసుకోవాలంట. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పోయారు, వాళ్ళ పిల్లలు పిచ్చగాళ్ళు ఇప్పుడు కానీ ఆ అమ్మాయి అన్నయ్యలు ఏమాత్రం అసలు విషయం లేదు. వాళ్ళ పెద్ద అన్నయ్య భార్య పెద్దదినే అయితే ఆ ఊరిలో వాళ్ళే ఆస్తి పోరు తల్లిదండ్రులు. అలాంటి అమ్మాయి కానీ ఆమె పిల్లలు అందరూ లేరు. రెండో ఆయన భార్య ఏం చేస్తున్నాడు, చచ్చిపోయేది ఒక పిల్లోడు, ఆ పిల్ల ఇంకో భార్య ఏం చేస్తున్నాడు, చచ్చిపోయేది ఒక పిల్లోడు, ఇంకో భార్య ఏం చేస్తున్నాడు, ఆమె చనిపోయింది ఇంకొక. ముగ్గురు పెళ్లి చేసుకుంటే ఉన్నారు ఆ పిల్లలు కూడా.